Good morning to all of you. Welcome to Legal Matters by Sai Babu Sankara. నిన్నంటే మొన్న 1-3-2024 నాడు గౌరవనీయ భారత సర్వోన్నత న్యాయస్థానంలో ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వచ్చింది. కేసు పేరు డాక్టర్ సురేంద్రనాథ్ కుందురా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, రెడ్ పిటిషన్ సివిల్ నంబర్ 45/2024, డిసైడెడ్ ఆన్ 1-3-2024. అది రావడం కూడా సిజేఐ, జేబీ పార్థివాలా అండ్ మనోజ్ మిశ్రా ఈ ముగ్గురు బెంచ్కి వచ్చింది. చూడంగానే ద సుప్రీం కోర్ట్ ఎక్స్ప్రెస్డ్ ఇట్స్ డిస్ప్లెజర్ ఓవర్ ద రిట్ పిటిషన్. ఏముందో రిట్ పిటిషన్లో? రిట్ పిటిషన్ ఏమంటారంటే, అయ్యా, ఈ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్, మేబీ ద ఎమ్మెల్యేస్, మేబీ ద ఎంపీస్, they should be digitally monitored. Can you digitally monitor MLAs and MPs? Is it possible? రెండవది, there is a concept called as right to privacy. ఎమ్మెల్యేలు ఎంపీలకి రైట్ టు ప్రైవసీ ఉండదా? ఏమిటయ్యా ఈ రిట్ పిటిషన్ అని కుంద్రాని అడిగారు. Mr. Kundra, Dr. Kundra, what is this writ petition? Under Article 32, we cannot put chips in their legs or hands to monitor. ఇతర దేశాల్లో క్రిమినల్స్ని RFID ట్యాగ్స్ వేస్తారు చేతికైతే. అలాగే వాళ్ళ మూమెంట్స్ తెలియాలంటే బాడీలో చిప్ పెట్టి ఎక్కడున్నారో మూమెంట్ చెక్ చేస్తారు. ఎవరికి? మోస్ట్ లైక్లీ దొంగలకి, క్రిమినల్స్కి, వాళ్ళకి. మరి ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా అలాంటి వారా? సో మనకు తెలిసి ఎలాంటి వాళ్ళు వేరే సంగతి. బట్ నార్మల్గా దే ఆర్ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ ఆఫ్ ద పీపుల్. కొన్ని లక్షల మంది వాళ్ళు ఎన్నుకున్నారు. దే ఆర్ ది మేకర్స్ ఆఫ్ ది లా, వెదర్ యూ అడ్మిట్ ఇట్ ఆర్ నాట్. వాళ్ళలో రౌడీ ఉన్నాడా, దొంగోడు ఉన్నాడు, ఎవడో మనకు అనవసరం. పబ్లిక్ ఒప్పుకున్నారు. ఒప్పుకున్నప్పుడు దే ఆర్ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్. వాళ్ళ మీద నువ్వు నిఘా పెడతానంటే ఎట్లా? ఏమిటి అసలు కారణం అని అడిగితే ఆయన డాక్టర్ కుంద్రా హీ సెడ్, ఒక్కసారి వాళ్ళు ఎమ్మెల్యే, ఎంపీ అయ్యి ఎలక్ట్ అవ్వగానే దే ఆర్ బిహేవింగ్, వాళ్ళు ఎలా వచ్చారంటే, వీఆర్ హియర్ టు రూల్ ద పీపుల్. చూడండి, వీఆర్ హియర్ టు రూల్ ద పీపుల్ అండ్ వీఆర్ ది మాస్టర్స్ ఆఫ్ ద సొసైటీ అనే స్టేజ్కి వచ్చారండి. వాళ్ళకు కూడా బాధ్యత ఉండాలి. బాధ్యత లేక ఎప్పుడైతే ఒకసారి ఇలా ఎమ్మెల్యే ఎలక్ట్ అయ్యారో దే ఆర్ రిసార్టింగ్ టు ద కరప్ట్ యాక్టివిటీస్. దేర్ ఫోర్ అది పబ్లిక్ డొమైన్లో వెతికిన హ్యాండ్ ఇది ఈ చిప్స్ కానీ డిజిటల్ మానిటరింగ్ ఉంటే, ప్రోగ్రామ్ చేసుకుంటే ఆటోమేటిక్గా జనానికి తెలుస్తుంది. ఒక పాయింట్. రెండవది, లా మేకింగ్ పవర్ కూడా సిటిజన్స్కి ఇవ్వాలి. ఈ 2 పాయింట్ల మీద పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ చేశారు. అఫ్ కోర్స్ ఎట్ ది అవుట్సెట్ ఐ టోల్డ్ యూ దట్ the CJA did not like it. Dissatisfaction. దానిలో కూడా ఆయనకి వార్నింగ్ ఇచ్చారు కుంద్రా గారు అడ్వకేట్కి. ఇఫ్ యూ గో ఆన్ ఆర్గ్యూయింగ్, సెకండ్ పాయింట్ కూడా చెప్తాను. సిటిజన్స్నే లా తయారు చేయమన్నారు, కానీ సిటిజన్స్ ఎలా ఒప్పుకుంటారు? సిటిజన్స్లో చాలామంది వ్యతిరేకత కూడా రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ వీ మేక్ లా, నేనే ఒక జడ్జ్ యాజ్ President or Chief of India, if I make a law that chips should be inserted with the MLAs and MPs and they should be digitally monitored, will you accept it? ప్రజలు అంత గొడవ అవుద్ది. హ్యూమన్ రైట్స్ వాళ్ళు ఎంత మాట్లాడతారు, ఎన్ని చెప్తారు. ఈజ్ ఇట్ పాసిబుల్? సో సిటిజన్స్ వాళ్ళు, అందుకని జెర్మీ బెంథామ్ థియరీ ఒకసారి మనం గుర్తు తెచ్చుకోవాలి. లా షుడ్ బి యూటిలైజ్డ్ బై ఈచ్ అండ్ ఎవ్రీబడి, బట్ నార్మల్లీ అకార్డింగ్ టు హిజ్ disciple John Austin, law is the command of the sovereign. Somebody should make the law, not citizens. Citizens welfare కోసం లా తయారవు, అంతేగాని citizens they themselves can make the law because their elected representatives are only making the law. ఈ elected representation తీసేయడానికి కుదరదు అంటూ ఏమైనా కొంచెం ఆర్గ్యుమెంట్కి ఎక్కువ వెళ్తే, ఇది ఇఫ్ ఇట్ ఈస్ అగెన్స్ట్ ద పబ్లిక్ పాలసీ అని అనుకుంటే నీకు 5 లక్షలు ఫైన్ వేస్తా ఉన్నారు.
ఏం చేస్తాడు? హీ హాజ్ విత్డ్రాన్ ఇట్, డిస్మిస్డ్ యాజ్ అండ్ హీ వాజ్ లెట్ ఆఫ్ విత్ అ వార్నింగ్. సో కాబట్టి ద జనరల్ అజంప్షన్ దట్ సిటిజన్ షుడ్ మేక్ ది లా ఫర్ ఆల్ సచ్ థింగ్స్ ఈస్ నాట్ ఎట్ ఆల్, ఇట్ ఈస్ నాట్ ఇనఫ్. ఎందుకంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సేయింగ్ ఉంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ said, it is not enough to be electors, but necessary to be lawmakers. They have to make the law, not you. అందుకని వాళ్ళకి డిజిటల్ మానిటరింగ్ అంటే కొంపల మునిగిపోయినా క్లోజ్ చేసుకోమన్నాడు. పిటిషన్ ఈజ్ క్లోజ్డ్. బట్ ఎనివే అతని ఆలోచనకి మనం కుడోస్ చెప్పాలి. ఎందుకంటే జరుగుతున్న న్యాయాన్ని, జరుగుతున్నటువంటి ప్రాక్టికాలిటీని బయటకు చూపించాడు. వెదర్ ఇట్ స్టాండ్స్ ఆర్ నాట్ ఇస్ ఎ డిఫరెంట్ థింగ్, రైట్? ఎస్, యాజ్ పర్సనల్లీ వీ ఫీల్ ఇట్ ఈస్ నెసెసరీ. కానీ తప్పండి, ఎమ్మెల్యేలకి ఎంఐకి డిజిటల్ మానిటరింగ్ అనేది కరెక్ట్ కాదు. థ్యాంక్ యూ.